Welcome to BVXR's classroom. Polymer chemistry, Unit 2, Part 3. చెప్పుకుంటున్నాం మనం దాన్నే కంటిన్యూ చేద్దాం. I am B. Venkatrao, delivering the lecture for 3rd BSc Chemistry Cluster students. Today's topic is polymerization techniques. Polymerization techniques లో bulk polymerization, solution polymerization, emulsion polymerization and సస్పెన్షన్ పొలిమరైజేషన్ 4 టెక్నిక్స్ ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం. ఈ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో కూడా ఉంటుందని మీకు తెలుసు. సో దాన్నే కంటిన్యూ చేద్దాం. ఈవేళ నేను ఎమల్షన్ పొలిమరైజేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఎమల్షన్ పొలిమరైజేషన్లో ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేసుకున్నాం. జస్ట్ అప్లికేషన్స్ ఏ రకంగా తయారు చేస్తాం ఒకసారి డయాగ్రామాటిక్గా చూడండి. ఈ డయాగ్రామ్ని మీకు అర్థమయ్యేలా చెప్తాను. అది గుర్తుంది అంటే చక్కగా ఎవ్రీథింగ్ మీరు ఎగ్జామినేషన్లో చాలా కంఫర్ట్గా రాయగలుగుతారు. సో ఈ ఒక యూనిట్లో ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. ముందు అప్లికేషన్స్ చూద్దాం. ఎమల్షన్ పొలిమరైజేషన్ ఈజ్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇండస్ట్రియల్ టెక్నిక్ అండ్ మోనోమర్ సచ్ యాజ్ వినైల్ క్లోరైడ్ అంటే పాలివినైల్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది, PVC, బ్యూటాడైన్, పాలీబ్యూటాడైన్, క్లోరోప్రిన్, రబ్బర్స్, అవి క్లోరోప్రిన్, నియోప్రిన్ ఇవన్నీ రబ్బర్స్, వినైల్ ఎస్టేట్, యాక్రిలేట్స్, మెథాక్రిలేట్స్ ఇవన్నీ కూడా ఈ టెక్నిక్ ద్వారా తయారు చేస్తారు అని చెప్పి మనకు అప్లికేషన్స్లో రాసుకున్నాం. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ స్లైడ్. ఇక్కడ ఒకసారి చూడండి. మీకు ఎమల్సీకరణం చేస్తారు అని చెప్పన్నాను అనమాట. ఎమల్షన్ అంటే లిక్విడ్ ఇన్ లిక్విడ్ టైప్ ఆఫ్ కొలాయిడ్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఎమల్సీకరణంలో ఎమల్షన్ బాత్ అని తీసుకున్నాం. ఇది ఒకటి గుర్తుంచుకోండి, మిగతాదంతా ఆటోమేటిక్గా మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు గుర్తుకొచ్చేస్తాయి. ఎమల్షన్ బాత్లో ఏం తీసుకున్నాం అని చూడండి. వాటర్ ఈజ్ టేకెన్, యాక్వియస్ ఫేజ్. దీనికి ఏమేం కలుపుతున్నామో చూడండి. ఇగో మోనోమర్ డ్రాప్లెట్ అంటే మోనోమర్ మాలిక్యూల్స్ ఇందులోకి కలుపుతున్నాం. ఇంకా ఫ్రీ రాడికల్ ఇనిషియేటర్స్ ఆర్ యాడెడ్. ఫ్రీ రాడికల్ ఇనిషియేటర్స్ లైక్ బెంజైల్ క్లోరైడ్ లాంటివి యాడ్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం ఫ్రీ రాడికల్ ఇనిషియేటర్స్ యాడ్ చేస్తున్నాం అన్నామో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మెకానిజం అంటే ఫ్రీ రాడికల్ పొలిమరైజేషన్ మెకానిజం అయి ఉంటుంది. ఇంకా ఏం కలుపుతున్నాం? సర్ఫాక్టెంట్స్ ని కలుపుతాం, ఇంకా ఎమల్సిఫైయర్స్ ని కలుపుతాం. అవన్నీ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పాను. ఇక్కడ సర్ఫాక్టెంట్స్ ని కలుపుతున్నాం అన్నాం కదా. సర్ఫాక్టెంట్స్ ఏ రకంగా ఉండొచ్చు ఏంటనేది కూడా స్టడీ చేసాం. దిస్ సర్ఫాక్టెంట్ హ్యాస్ 2 types ఆఫ్ పార్ట్స్. ఇది ఒక మాలిక్యూల్, యాక్చువల్లీ ఇట్ హ్యాస్ 2 types ఆఫ్ పార్ట్స్. ఈ హెడ్ అంటాం దీన్ని అంతానేమో టెయిల్ అంటాం. దిస్ హెడ్ ఈజ్ హైడ్రోఫిలిక్ ఎండ్. హైడ్రోఫిలిక్ ఎండ్ అంటే ఇట్ హ్యాస్ ఎఫినిటీ ఫర్ వాటర్, అంటే నీటిలో ఆపేక్ష కలిగినటువంటి భాగము ఇది. మరి టెయిల్ పరిస్థితి ఏంటి? హైడ్రోఫోబిక్ ఎండ్ అంటాం దీన్ని. అంటే హైడ్రోఫోబిక్ అంటే నీటితో ఆపేక్ష లేనిది, అంటే వాటర్ అంటే ఇష్టం లేదు దానికి. ఇలా ఉన్నదంతా ఒక మిసెల్లీగా ఫామ్ అవుతుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మిసెల్లీ అంటే ఇవన్నీ దగ్గరకు వచ్చి ఒక బాల్ లాగా ఫామ్ అవడం అనమాట. బాల్ లాగా ఫామ్ అయినప్పుడు ఇది ఎందులో కరిగి ఉంది? వాటర్లో కరిగి ఉంది. కాబట్టి ఈ హెడ్లన్నీనేమో బాల్ పై చర్మం లాగా ఉంటాయి. ఈ హెడ్లన్నీ లోపల భాగంలోనేమో ఈ హైడ్రోఫోబిక్ ఎండ్ ఉంటుంది. ఇది నీటితో ఆపేక్ష లేనిది కాబట్టి నీటికి దూరంగా ఉంటుంది. అంటే బాల్ పైన అంతా దేంతో కవర్ అయిపోయి ఉంది? ఇప్పుడు ఇలాగ గుండ్రంగా ఈ బాల్ ఇదే అనుకున్నాం అనుకోండి. ఈ పైన అంతా ఏముంటాయి? హైడ్రోఫిలిక్ ఎండ్ అంటే ఇవి హెడ్లు ఉంటాయి. లోపల భాగంలో చొచ్చుకుపోయింది ఏంటి అంటే హైడ్రోఫోబిక్ ఎండ్ ఉంటుంది. అలా ఏర్పడిన దాన్ని మనం మిసెల్లీ అని చెప్పి పిలుస్తాము. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మిసెల్లీ అంటే ఏంటనేది. ఇది ఎమల్షన్ బిఫోర్ పొలిమరైజేషన్. ఇవన్నీ కలిపిన తర్వాత ఇగో ఇక్కడ చాలా క్లియర్ గా మీకు కనిపిస్తున్నాయి చూడండి ఈ డయాగ్రామ్ లో. సో హైడ్రోఫిలిక్ ఎండ్ హెడ్లన్నీ కూడా నీటితో ఆపేక్ష ఉన్నటువంటి భాగాలు. పైన చూడండి ఎలాగ రౌండ్ గా ఏర్పడ్డాయి. మరి లోపలికి ఎవరున్నారు? టెయిల్ భాగం అంతా కూడా లోపలికి ఉంది. టెయిల్ అంటే
ఇక్కడ హైడ్రోఫోబిక్ అంటే నీటితో ఆపేక్ష లేనిది, నీరంటే ఇష్టం లేనిది, నీటికి దూరంగా ఉంది. అంటే ఇంత పెద్ద డయాగ్రామ్ చూపిస్తున్నారు కానీ ఇలా చాలా చిన్ని అంటే మిసెలి అంటే మైక్రో కంటే కూడా తక్కువ, అంటే నానో పార్టికల్ సైజ్ అన్నమాట. ఇలాగా ఈ లోపల వైపుకు ఏమున్నాయి, ఇవి హైడ్రోఫోబిక్ ఎండ్ ఉన్నాయి. ఇందులోకి వచ్చి ఏం జరుగుతుందంటే వీటిని ఏమంటాం మనం, మోనోమర్ యూనిట్లు అంటాం. దీస్ మోనోమర్ యూనిట్స్ డిజాల్వ్ ఇన్ ద టైల్ పార్ట్. ఈ టెయిల్ భాగం ఉంది కదా, ఇందులో మోనోమర్ యూనిట్లు కరిగిపోతాయి. కరిగిపోయి ఇంకా మిసెల్లి ఇక్కడ చూపించాను చూడండి, మిసెల్లి ఎలాగ ఏర్పడిందో ఈ మధ్యకి చేరతాయి అన్నమాట. ఏవి, మోనోమర్ యూనిట్లన్నీ మధ్యకి చేరి కరిగిపోయి ఒకదాంతో ఒకటి చర్య జరిపి పాలిమర్ గా మార్పు చెందుతాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి టెక్నిక్. దీనికి సర్ఫాక్టెంట్లు చేసే పని ఏంటి అంటే ఒక ప్లాట్ఫామ్ ఏర్పరుస్తాయి అనమాట. రియాక్షన్ జరగడానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచడం ఎవరి బాధ్యత, మిసెల్లి యొక్క బాధ్యత. మీకు ఇప్పుడు అర్థమైంది. ఓకే, సో ఈ ప్లాట్ఫామ్ మీద మోనోమర్లు అన్ని రియాక్ట్ అయ్యి పాలిమర్ గా మార్పు చెందుతాయి. ఓకేనండి. సో థర్డ్ పార్ట్కి రండి. సెకండ్ పార్ట్ అయిపోయింది. థర్డ్ పార్ట్ లో పొలిమరైజేషన్ టు ఫార్మ్ లేటెక్స్ పార్టికల్స్. ఫైనల్ గా లేటెక్స్ అంటే రబ్బర్ అండి. ఆ రబ్బర్ లాంటి పార్టికల్స్ ని ఏర్పరిచే క్రమం థర్డ్ పార్ట్ లో ఏం జరుగుతుందో చూద్దాం. మోనోమర్ ఇన్సైడ్ మిసెలి. ఈ మొత్తం అంతా కూడా దీన్ని ఏమంటున్నాం, మిసెల్లీలు. తెలుగులో కూడా అంతే, మిసెల్లి అంటాం. మోనోమర్ ఎక్కడ చేరింది, మజ్జిగ చేరింది. మజ్జిగ చేరిన తర్వాత ఏం జరుగుద్ది, రసాయన చర్యలో పాల్గొంటాయి, అంటే పొలిమరీకరణం జరుగుతుంది. పొలిమరీకరణం జరిగిన తర్వాత ఏం ఏర్పడుతుంది, పాలిమర్ ఏర్పడుతుంది. చూడండి, చాలా ఈ డయాగ్రామ్ ఒకటి చాలండి మీకు ఎమల్షన్ పొలిమరైజేషన్ అర్థం చేసుకోవడానికి. పొలిమరైజేషన్ జరిగింది. పొలిమరైజేషన్ జరిగిన తర్వాత చూడండి మిసెల్లి ఎలాగుందో, మొత్తం మిసెల్లి లాగా ఉంది. మధ్యలో చూడండి, అదే చెప్పాను కదా మీకు, ఈ హైడ్రోఫోబిక్ పార్ట్ ఏదైతే ఉందో అది పొలిమరైజేషన్ జరగడానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పరుస్తుంది. చూడండి చక్కగా ప్లాట్ఫామ్ ఎలా వచ్చిందో, దేనిగా మార్పు చెందే, మోనోమర్లన్నీ ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి అలా పేర్చుకుంటూ వెళ్ళడం వలన ఒక పెద్ద పాలిమర్ గా మార్పు చెందింది. ఓకే, ఇలా మార్పు చెందిన దాన్ని మనం ఏమంటున్నాం, లేటెక్స్ పార్టికల్ అని చెప్పి ఫైనల్ గా పిలుస్తున్నాం. ఇప్పుడు ఆ లేటెక్స్ పార్టికల్ ని బయటికి తీసి సూటబుల్ సాల్వెంట్ లో కరిగించినా లేదా కడిగినా చేసినా ఏం జరుగుద్దంటే మళ్ళీ ఈ మిసెల్లీలు ఏర్పరిచినటువంటి సర్ఫాక్టెంట్లు ఏమో సపరేట్ అయిపోయి మనకి శుద్ధ పాలిమర్ మిగులుతుంది. చూడండి కాన్సెప్ట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి. మనకు చెప్పుకోవడానికి ఎంత బాగుంది అంటే, ఆ తయారు చేసిన వాళ్ళు, ఈ కాన్సెప్ట్ ని ఇన్వెంట్ చేసిన వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయి ఉంటారో, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయి ఉంటారో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సో డయాగ్రామ్ కూడా నాకు చాలా నచ్చింది. చాలా ఈజీగా మీకు అర్థం అవుతుంది, స్టెప్ బై స్టెప్ ఏం చేస్తున్నాం, ఇది తర్వాత ఏం జరుగుతుంది, మిసెల్లి అంటే ఏంటి, ఇంకా మిసెల్లి హైడ్రోఫోబిక్ ఎండ్, హైడ్రోఫిలిక్ ఎండ్. సో దాని నుంచి మిసెల్లి చేసే పని ఏంటంటే ఒక ప్లాట్ఫామ్, ఒక ప్లేస్ ని క్రియేట్ చేస్తుంది పొలిమరైజేషన్ జరగడానికి. ఇంకా ఆ ప్లేస్ ని క్రియేట్ అయింది కాబట్టి మోనోమర్లు అందరూ ఇందులోకి వెళ్ళిపోతున్నాయి మిసెల్లి లోపలికి, అక్కడ పొలిమరైజేషన్ జరుగుతుంది. అలా పొలిమరైజేషన్ జరగడం వల్ల ఇదిగో లేటెక్స్ పార్టికల్ లా ఏర్పడింది. దాన్ని మనం బయటికి తీసి కడిగేసి మనకి ఎలా కావాలితే అలా ఉపయోగించుకుంటాం. సో దిస్ ఎంటైర్ టెక్నిక్ ఈస్ కాల్డ్ యాజ్ ఎమల్షన్ పొలిమరైజేషన్. ఓకే, సో చక్కగా మీకు విన్న వాళ్ళందరూ కూడా అర్థం చేసుకున్నారు అని చెప్పి అనుకుంటున్నాను. సో క్లియర్ గా అర్థమై ఉంటుంది. ఏదైనా మళ్ళీ ఇది ఇంకా చెప్తే ఇంకోసారి బాగుంటుంది అనిపిస్తే నాకు మెసేజ్ పెట్టండి వెంటనే వాట్సాప్ లో, నా దగ్గర ఫోన్ ఉంది, ఆ పక్కనే మీరు మెసేజ్ కానీ పెట్టేస్తే నేను ఆ పార్ట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ హెజిటేట్, మళ్ళీ ఈవినింగ్ పెట్టినా నాకేం నష్టం లేదు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మన దగ్గర సరుకు ఉంది, సబ్జెక్ట్ ఉంది, నేర్చుకోవడానికి మీకు ఇష్టంగా ఉన్నారు, మీకు కెమిస్ట్రీలో చాలా భవిష్యత్తు ఉంది, యూ హ్యావ్ డిసైడెడ్ టు కంటిన్యూ విత్ కెమిస్ట్రీ, అందులో డౌట్ ఏం లేదు. సో కెమిస్ట్రీని మీరు లైఫ్గా ఎంచుకుంటున్నానికి సిద్ధపడ్డారు కాబట్టి ఎంత డెప్త్గా నేర్చుకుంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అంత లైఫ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. ఓకే, సో ఈ డయాగ్రామ్ అలా మనసులో పెట్టుకోండి, ఎమల్సీకరణ పొలిమరైజేషన్ ఈజీగా అర్థమవుతుంది. నాలుగోది సస్పెన్షన్ పొలిమరైజేషన్, అవలంబన పొలిమరీకరణము. అవలంబన పొలిమరీకరణం ఎలా చేస్తాం ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ స్లైడ్ల ద్వారా స్టడీ చేస్తాం. మనకి తెలుగు మీడియంలో వింటున్న వాళ్ళు పేజ్ నెంబర్ 9 చూడొచ్చు. ఈ పేజ్ నెంబర్ 9లో అవలంబన పొలిమరీకరణం సంబంధించి కొంచెం తక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కంటెంట్.
ఇందులో ఇందులో పాయింట్స్ కొన్ని అక్కడ రాసేసుకోండి. పక్కన ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ దగ్గర నీట్ గా రాసేసుకోండి. అదే మీకు ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ గా నోట్స్ అవుతుంది. ఇది అలా రాసినప్పుడు ఏంటంటే ఈ పొలిమరీకరణ టెక్నిక్స్ ని అప్పుడు 10 మార్క్స్ కింద అడిగేవారు. ఇది ఇంత డీటెయిల్ గా రాస్తే ఎక్కువైపోద్ది అన్న ఉద్దేశంతో ఇది ఎంతైతే కావాలో అంతంతా రాసుకుంటూ వచ్చాను అప్పుడు. ఇప్పుడు తర్వాత రోజుల్లో ఏం చేస్తున్నారంటే 2 కలిపి ఒక 10 మార్క్స్ అడుగుతున్నారు ఇప్పుడు మీకు. అందు గురించి కొంచెం ఎలాబరేట్ చేయడానికి ట్రై చేయండి. దీంట్లో మెథైల్ మెథాక్రిలేట్ అంటే పిఎంఎంఏ పాలీమెథైల్ మెథాక్రిలేట్ ఎలాగ తయారు చేయాలనే ఎగ్జాంపుల్ తో మీకు ఎండ్ చేస్తాను. దాన్ని నోట్ చేసుకోండి సరిపోద్ది. కొంచెం కంటెంట్ పెంచండి అంతే, అంతకంటే ఏం కాదు. అవలంబనం ఏర్పడే పొలిమరీకరణం. In this, the monomer is suspended in water in the form of fine droplets, which are stabilized by using suitable water-soluble protective colloids, surface active agents, and by stirring. సో ఏం చేస్తున్నాం, మోనోమర్ని వాటర్లో కలుపుతున్నాం అండి. వాటర్లో కలిపితే ఏమవుద్ది అంటే అవి స్మాల్ వెరీ టైనీ డ్రాప్లెట్స్గా, చిన్న చిన్న డ్రాప్లెట్స్గా మార్పు చెందుతాయి, అంటే విడిపోతాయి. దాన్ని స్టెబిలైజ్ చేయాలి. స్టెబిలైజ్ చేయకపోతే ఏమవుద్దంటే ఆ డ్రాప్లెట్స్ అన్ని కిందకి వెళ్ళి సెటిల్ అయిపోతాయి. మన కంటైనర్ ఏదైతే మనం రియాక్షన్ చేస్తున్నాం ఆ రియాక్షన్ కంటైనర్లో మొత్తం అన్ని కిందకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. సో అప్పుడు మనకి పాలిమర్ తయారవ్వదు, కింద ముద్దలాగా ఉంటుంది అంతే, మోనోమర్ ముద్దలాగా ఉంటుంది. అందు గురించి దాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం ఏం చేస్తున్నాం అంటే సూటబుల్ వాటర్ సాల్యుబుల్ ప్రొటెక్టివ్ కొలైడ్స్ని కలుపుతాం. అలాగే సర్ఫేస్ యాక్టివ్ ఏజెంట్స్ని కలుపుతాం. సర్ఫేస్ యాక్టివ్ ఏజెంట్స్ యొక్క ఉపయోగం ఏంటో గతంలో చూసాం. అవి సర్ఫేస్ టెన్షన్ని తగ్గిస్తాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే స్టర్రింగ్, అంటే బాగా కలియబెట్టడం అన్నమాట. తెడ్డు సహాయంతో బాగా విపరీతం, మనం అంటే చేత్తో గరిట పెట్టుకుని తిప్పం, మెషిన్స్ చేస్తాయి అవి. చాలా ఆర్పిఎం రెవల్యూషన్స్ పర్ మినిట్, చాలా థౌజండ్స్ ఆఫ్ టైం ఉన్నటువంటి పరిస్థితిలో స్టర్రింగ్ చేస్తాం అన్నమాట. అప్పుడు మనకి పాలిమర్ ఎలా కావాలితే అలాగా, అంటే ఏ సైజులో కావాలితే ఆ సైజులో తయారయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. దాన్నే మనం సస్పెన్షన్ పొలిమరైజేషన్ అంటాం. The size of the monomer droplets formed depends on the monomer to water ratio. మోనోమర్ వాటర్ అంటే ఏ నిష్పత్తిలో తీసుకున్నాం. మోనోమర్ 1 భాగం 10 భాగం వాటర్ అయితే ఒకలాగా, మోనోమర్ 1 భాగం 50 భాగాలు వాటర్ అయితే ఒకలాగా, అలాగా ఆ మోనోమర్ డ్రాప్లెట్స్ ఏర్పడేటటువంటి సైజు ఈ రేషియో మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ. The type and concentration of the stabilizing agents and also on the type and speed of agitation employed. ఈ మూడాట్ల మీద మోనోమర్ టు వాటర్ రేషియో, అలాగే టైప్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద స్టెబిలైజింగ్ ఏజెంట్స్, అలాగే స్పీడ్ ఆఫ్ ఎజిటేషన్, అంటే ఎజిటేషన్ అంటే కలియబెట్టడం, ఎంత స్పీడ్లో మనం కలియబెడుతున్నాం అనే దాని మీద పొలిమరీకరణం చాలా ఆధారపడి ఉంటుంది. అలాగా కలియబెట్టే స్పీడ్ మీద ఆధారపడేటటువంటి పరిస్థితిని మనం ఏమని పిలుస్తాం అంటే సస్పెన్షన్ పొలిమరైజేషన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకే, ది కంటిన్యూస్ aqueous phase separating the monomer droplets acts as an efficient heat transfer medium. సో ఈ aqueous phase అంటే జలప్రావస్థ. ఈ జలప్రావస్థ మోనోమర్ డ్రాప్లెట్స్ ని సపరేట్ చేస్తుంది కాబట్టి ఏం జరుగుతుందంటే ఉష్ణ వినిమయం చాలా ఎఫిషియెంట్ గా జరుగుతుంది. అంటే ఉష్ణం వెలువడదు రియాక్షన్ జరిగినప్పుడు, అది ఫాస్ట్ గా డిసిపేట్ అవ్వాలన్నమాట, అంటే బయటికి డిస్ప్లేస్ అవ్వాలి. లేకపోతే అక్కడ రియాక్షన్స్ ఏమో సైడ్ రియాక్షన్స్ జరగవచ్చు, లేకపోతే ఒక్కోసారి మొత్తం ఇన్స్ట్రుమెంటే బ్లాస్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. Since water is used as the heat transfer medium, the process is also economical as compared to solution polymerization. Solution polymerization, suspension polymerization ఇంచుమించు రెండు ఒకేలాగా ఉంటాయి. కాదు ఇక్కడ మనం వాటర్ని యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే చౌకగా జరిగిపోతుంది ఈ పొలిమరైజేషన్, ఎకనామికల్, అలాగే హీట్ ట్రాన్స్ఫర్ బాగా జరుగుతుంది అన్నమాట. సో వాటర్ ఈజ్ ఏ వెరీ వెరీ గుడ్ హీట్ ట్రాన్స్ఫర్ మీడియం కాబట్టి ఈ అడ్వాంటేజెస్ మనం సస్పెన్షన్ పొలిమరైజేషన్ కి ఆపాదించవచ్చు. As the bulk of the monomer is divided into tiny droplets, control on kinetic chain length of the polymer formed is also quite good. ఇక్కడ చూడండి, సో మనం బల్క్ ఆఫ్ ద మోనోమర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టైనీ డ్రాప్లెట్స్, వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు చిన్న చిన్న డ్రాప్లెట్స్ గా ఫామ్ అయ్యాయి కాబట్టి చైన్ లెంత్ ని మనం, అంటే కైనెటిక్స్ ఆఫ్ చైన్ లెంత్ అంటే ఎంత స్పీడ్ గా ఏర్పడుతుంది,
అలాగే ఎంత ఏర్పడుతుంది, ఆ రెండాటిని కూడా చక్కగా కంట్రోల్ చేయగలము అని చెప్పి ఈ పేరా చెప్తుంది అన్నమాట. సో దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇంకో ఇప్పుడు ఫస్ట్ స్లైడ్లో చెప్పుకున్నటువంటి పాయింట్స్ అన్నీ మీకు ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. దీన్ని డయాగ్రామేటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డయాగ్రామ్స్ అన్నీ మన నోట్స్లో ఉండవు, అందు గురించే మీరు కంపల్సరీ స్లైడ్లు కూడా చూడండి అని చెప్పి అంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ మన మెటీరియల్లో ఇంక్లూడ్ చేయాలంటే చాలా 100 పేజీలో 200 పేజీలు అయిపోతుంది అప్పుడు. ఎందుకంటే మీరు ఎగ్జామ్లో ఈ డయాగ్రామ్స్ అయ్యి వేయరు కదా, కానీ మనం అర్థం చేసుకోవడానికి ఇవన్నీ కావాలి. ఓకే, అర్థం చేసుకోవడానికి ఇవన్నీ కావాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. క్లాస్ చెప్తే చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఒక క్లాస్ చెప్పాలంటే నాకు 5 గంటలు ప్రిపరేషన్ పడుతుంది. స్లైడ్లన్నీ మంచి డయాగ్రామ్స్ ఇవన్నీ తీసుకురావడం మీకోసం చేస్తున్నాను, ఉపయోగించుకుంటున్నారని చెప్పి అనుకుంటున్నాను. మరి అందరూ కూడా ఉపయోగించుకుని నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి సార్ మేము ఇలా ఈ పొజిషన్లో ఉన్నాం అని చెప్తే ఈ కష్టం అంతా నేను మర్చిపోతాను అనమాట. అందు గురించి ఉపయోగించుకోండి. ఇంకా ఏం కావాలో చెప్పండి, అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. Polymerization proceeds to 100% conversion and the product is obtained as spherical beads or pearls. దాన్ని అండర్లైన్ చేసుకోవాలి మీరు నోట్స్ రాసుకునేటప్పుడు. పొలిమరైజేషన్, సస్పెన్షన్ పొలిమరైజేషన్లో ఎంత అడ్వాంటేజ్ అంటే మొత్తం మోనోమర్ 100% పాలిమర్గా కన్వర్ట్ అవుద్ది అంటండి. ఇంకా అంతకంటే గొప్ప విషయం ఏమి ఉండదు, అంటే వేస్టేజ్ ఏమీ లేదనమాట. ఓకే, అలాగే అప్టైన్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బీడ్స్ కానీ పెరల్స్గా కానీ ఉపయోగం వస్తాయి. అంటే పౌడర్గా కానీ లేకపోతే ఈ ముత్యాల రూపంలో అలాగ చక్కగా ముత్యాలలాగా మనకి ఏర్పడి ఉంటాయి అన్నమాట. అందు గురించి ఏంటంటే బీడ్లుగా కానీ పెరల్గా కానీ ఏర్పడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దానికి మళ్ళీ సపరేట్ సాల్వెంట్ ఇలాంటివి ఏం ఉపయోగించుకోకుండా ఆ పాలిమర్ కంటైనర్ లోంచి బయటికి తీసేయచ్చు, సపరేట్గా తెడ్డుతో సహాయంతో బయటికి తీసేయచ్చు అనమాట. అంత అడ్వాంటేజ్. 100% కన్వర్షన్ ఉంటుంది. అలాగే ఏర్పడినటువంటి ప్రోడక్ట్ ఏమో బీడ్లు గాను లేదా పెరల్స్ గా ఉండడం వలన చాలా చక్కటి ప్రోడక్ట్ మనకు లభిస్తుంది. హెన్స్ ఆల్సో కాల్డ్ యాజ్ బీడ్ ఆర్ పెరల్ పొలిమరైజేషన్ అంటారు అని చెప్పి అదే జస్ట్ ఒక పాయింట్ ఇంక్లూడ్ చేస్తాం అక్కడ. ఐసోలేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ బికమ్స్ ఈజీ యాజ్ దిస్ ఇన్వాల్వ్స్ ఓన్లీ ఫిల్టరేషన్ ఆఫ్ ద బీడ్స్ అండ్ రిమూవల్ ఆఫ్ ద సర్ఫేస్ యాక్టివ్ ఏజెంట్స్ అండ్ ప్రొటెక్టివ్ కొలాయిడ్స్ బై వాటర్ వాషింగ్. సో మనకి సస్పెన్షన్ పొలిమరైజేషన్లో పొలిమరైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రోడక్ట్ ఏ రూపంలో వస్తుంది, ఈ ముత్యాలలాగా చిన్న చిన్న బీడ్లు, ఆ బీడ్లు రూపంలో మనకి దొరుకుతుంది. కాబట్టి ఐసోలేషన్ చాలా ఈజీ. అంటే పాలిమర్ జరిగినటువంటి కంటైనర్ పాత్రలోంచి పాలిమర్ని బయటికి తీయడం చాలా ఈజీగా ఉంటుంది. ఐసోలేషన్, అది బయటికి తీసి కడిగేస్తే సరిపోతుంది అన్నమాట. అంత ఈజీ టెక్నిక్. అందు గురించి దీనికి చాలా ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది సస్పెన్షన్ పొలిమరైజేషన్. The water washed and dried product can be used as such for molding purposes or can be dissolved in a suitable medium for use as adhesives and coatings. ఎక్కువగా ఈ పెయింట్లు, ఈ తర్వాత ఏంటంటే గమ్ములు, రెజిన్లు ఇలాంటివి తయారు చేయడానికి ఈ టెక్నిక్స్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పాలిమర్స్ ఎక్కువగా ఉపయోగపడేది కూడా అక్కడే. ఈ బకెట్లు, మగ్గులు తయారయ్యి తక్కువ, మనకి అప్లికేషన్ అంతా కూడా వేరే చోట ఉంది. సో పాలిమర్స్ ఎక్కువ అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ పెయింట్ల రూపంలోను, వార్నిష్ల రూపంలోను, అదే మనకి డే టు డే టచ్ లేని వాటికి ఎక్కువ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట ఈ పాలిమర్స్. అందుకే అంత పెద్ద సబ్జెక్ట్ ఇది, చాలా లైఫ్ ఉన్నటువంటి సబ్జెక్ట్. దీన్ని ఒక భాగంగా మీరు ఎంచుకుని కూడా దీన్ని ఇంకా డెవలప్ చేసి ఇండస్ట్రీలో సెటిల్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ రండి, ఏం చేస్తున్నాం మనం? యాక్వియస్ ఫేజ్. యాక్వియస్ ఫేజ్ అంటే జల ప్రావస్థ, అంటే నీరు తీసుకున్నాం పాత్రలోకి. ఇంకేం కలిపాం దానికి? ఆర్గానిక్ ఫేజ్. అంటే ఆర్గానిక్ ఫేజ్ అంటే పాలిమర్ని ఇందులో కలిపాం. పాలిమర్ని కలిపితే ఏమవుద్ది? పాలిమర్ ఏమో ఆర్గానిక్ సబ్స్టెన్స్. ఆర్గానిక్ సబ్స్టెన్స్ అంటే అది నీటిలో కరగదు, కోవలెంట్ బాండ్స్ ఉంటాయి కాబట్టి. నీటిలో కరగదు కాబట్టి పైన ఇదిగో తేలుతూ ఉంది. ఇలా తేలుతూ ఉన్న దాన్ని నువ్వు ఏం చేస్తావు? ఇగో ఇది కడ్డీ, దీన్ని స్టరర్, ఈ స్టరర్తో బాగా కలియబెడతాం. బాగా కలియబెడితే మోనోమర్ అంతా కూడా దేనిగా మారుతుంది? డ్రాప్లెట్స్గా మారుతుంది. మోనోమర్ డ్రాప్లెట్స్ మొత్తం అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటుంది. ఇలా మొత్తం అంతా యాక్వియస్ ఫేజ్లో డిస్ట్రిబ్యూట్ అవ్వడం వలన అడ్వాంటేజెస్ ఇందాక చెప్పుకున్నాం. ఏంటి అడ్వాంటేజెస్ అంటే ఈ చైన్ లెంత్ ఎంత పెరగాలి అనేది మన చేతిలో కంట్రోల్లో ఉంటుంది. అంటే నువ్వు ఈ తిప్పే స్పీడ్ మీద ఇదంతా ఆధారపడి ఉంటుందంట.
ఎంత స్పీడ్ మీద తిప్పుతున్నాం అనేది ఇక్కడ డ్రాప్లెట్స్ సైజు ఇవన్నీ కూడా నిర్ణయించబడతాయి. అలాగే ఈ తిప్పే దాన్ని బట్టి అంటే ఆర్పిఎం అంటాం, రెవల్యూషన్స్ పర్ మినిట్ అంటాం. ఆ రెవల్యూషన్స్ పర్ మినిట్ మీద హీట్ డిసిపేషన్ కూడా ఆధారపడి ఉంటుంది. ఉష్ణ వినిమయము, వెలువడినటువంటి ఉష్ణం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో అలా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే దీన్ని నువ్వు ఈ కలిపే ఈ స్టరర్ చేసే కలియబెట్టేటటువంటి ఈ రాడ్ని నువ్వు స్పీడ్ కంట్రోల్ చేయాలి. అలా కంట్రోల్ చేస్తే మనకి కావలసినటువంటి రూపంలో పాలిమరీకరణం జరుగుతుంది. ఫైనల్గా చూడండి, రియాక్షన్ జరిగింది ఆ కలియబెట్టడం వలన. అప్పుడు రియాక్షన్ జరిగి ఇంకో పాలిమర్ పార్టికల్స్ లేదా ఇవి బీడ్స్ అండ్ పెరల్స్ రూపంలో ఏర్పడ్డాయి. వీటిని ఏం చేస్తాం అంటే బయటికి తీసేస్తాం, ఫిల్టరేషన్ చేస్తే సరిపోతుంది. ఆ రకంగా ఫిల్టరేషన్ చేసి సపరేట్ చేసే ప్రక్రియని మొత్తం మనం సస్పెన్షన్ పొలిమరైజేషన్ అని చెప్పి మాట్లాడుకుంటాం. ఈ డయాగ్రామ్ ద్వారా కూడా కొంచెం మీకు ఐడియా వచ్చింది అని చెప్పి అనుకుంటాం. ఈ సస్పెన్షన్ పొలిమరైజేషన్ ద్వారా మిథైల్ మిథాక్రిలేట్ ను పొలిమరీకరణం చేయడం. When methyl methacrylate is subjected to polymerization, that result in the formation of polymethyl methacrylate, abbreviated as PMMA, polymethyl methacrylate. సో ఈ పాలిమెథైల్ మెథాక్రిలేట్ ని తయారు చేయడానికి సస్పెన్షన్ పొలిమరైజేషన్ ని ఎక్కువగా ఉపయోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడ యూజ్ చేస్తారని చెప్పన్నాను పాలిమెథైల్ మెథాక్రిలేట్ ని? ఎక్కడైతే ట్రాన్స్పరెంట్ గా ఉండాలో ఏర్పడినటువంటి పదార్థం, అదొక పాయింట్. రెండవది ఏంటంటే స్క్రాచ్లు పడకుండా ఉండాలో, హార్డ్గా ఉండాలో, టెంపరేచర్ రెసిస్టెంట్గా ఉండాలి, కెమికల్ రెసిస్టెంట్గా ఉండాలి. ఇలాంటి అడ్వాంటేజెస్ అన్ని కావాల్సిన చోట మనం మిథైల్ మిథాక్రిలేట్ యొక్క పాలిమెథైల్ మిథాక్రిలేట్ని యూజ్ చేస్తాం. అవన్నీ మీకు ఎక్కడెక్కడని చెప్పన్నాను? పాలిమెథైల్ మిథాక్రిలేట్ సెల్ ఫోన్ మీద గొరిల్లా గ్లాసులు వేస్తుంటారు కదా, గ్లాసు. అలాగే మనం వాడేటటువంటి, అంటే మీరందరూ కాదు, మాలాంటి కొంతమంది వాడేటటువంటి కళ్ళద్దాలు, కళ్ళద్దాలు గ్లాస్ ఉంది కదా, దట్ గ్లాస్ ఈజ్ నథింగ్ బట్ పాలిమెథైల్ మిథాక్రిలేట్. సో ఇలాంటి సబ్స్టెన్సెస్ అన్ని కూడా వాడేటటువంటి పరిస్థితిలో ఈ పొలిమరైజేషన్ చేస్తాం. ఎలా చేస్తాం ఒకసారి చూద్దాం. 0.1 గ్రామ్ ఆఫ్ బెంజాయిల్ పెరాక్సైడ్ దాని ఇనిషియేటర్ గా వాడతాం. ఈజ్ డిజాల్వ్డ్ ఇన్. సో బెంజాయిల్ పెరాక్సైడ్ లాంటి పదార్థాన్ని ఇనిషియేటర్ గా వాడారు అంటే వాట్ ఈస్ ద మెకానిజం? ప్రీ రాడికల్ పొలిమరైజేషన్ మెకానిజం ఇన్వాల్వ్ అయింది అని చెప్పి ఇమీడియట్ గా మీకు స్ట్రైక్ అవ్వాలి. ఇట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ 100 grams ఆఫ్ మిథైల్ మిథాక్రిలేట్ మోనోమర్ ఇన్ ఏ 500 ml రౌండ్ బాటమ్డ్ ఫ్లాస్క్. ఓకే, అది టెక్నిక్. అది టు దిస్ యాడెడ్ 200 ml of distilled water, 0.02 grams of cetyl dimethyl benzyl ammonium chloride. It is an emulsifier. దాని ఎమల్సిఫైర్ కంటే స్థిరీకరణం చెందించడానికి ఉపయోగపడేదాన్ని ఎమల్సిఫైర్ అని చెప్పి అంటాం. అండ్ 0.05 grams of polyvinyl alcohol. What is the use of addition of polyvinyl alcohol in the polymerization of methyl methacrylate to polymethyl methacrylate? Is it acts as a protective colloid. ఇందాక చెప్పాను కదా, పదార్థం బేకర్లో తీసేసుకుంటే సరిపోదు, కొంచెం టైం అయిన తర్వాత మొత్తం అంతా కూడా కిందకు వచ్చి సెటిల్ అయిపోద్ది, లేదా పైన తేలుతూ ఉంటుంది, పాలిమర్ ఏర్పడదు. కానీ అవన్నీ జరగాలి అంటే ఎమల్సిఫైర్ కలపాలి, ప్రొటెక్టివ్ కొల్లాయిడ్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని కలపాలి. ఇవన్నీ కూడా సమపాలలో కూడితేనే మంచి పాలిమర్ ఏర్పడుతుంది. The contents of the flask are placed in a constant temperature bath at 75 degrees centigrade. జలతాపడం మీద ఉంచుతాం, 75 degrees centigrade దగ్గర మెయింటైన్ చేస్తాం. The contents are stirred for 10 minutes. బాగా కలియబెడతాం. ఆ కలియబెట్టే స్పీడ్ మీద మనకి కావలసినటువంటి ప్రోడక్ట్ యొక్క రూపం ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకోండి. The monomer gets dispersed in the water phase as tiny droplets. వాటర్ ఫేజ్ లో ఆ కలియబెట్టడం వలన, ఇవన్నీ కలపడం వలన దేనిగా రూపాంతరం చెందుతుంది? ఒక టైనీ డ్రాప్లెట్స్ గా రూపాంతరం చెందుతుంది. ద సైజ్ ఆఫ్ ద డ్రాప్లెట్స్ కెన్ బి అడ్జస్టెడ్ బై కంట్రోలింగ్ ద స్టరర్ స్పీడ్. పైనుంచి నువ్వు తిప్పుతున్నావు కదా స్టరర్ పెట్టి, ఆ స్పీడ్ ని కంట్రోల్ చేయడం ద్వారా ఈ ఏర్పడేటటువంటి డ్రాప్లెట్స్ యొక్క సైజుని కంట్రోల్ చేయొచ్చు. అది మనకి ఫైనల్ అప్లికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ విధమైనటువంటి పాలిమర్ కావాలి అనే దాన్ని ఆధారంగా చేసుకుని ఈ స్పీడ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తాం అన్నమాట. ద ఎక్స్పెరిమెంట్ ఈస్ కంటిన్యూడ్ ఫర్ 8 hours, at the end of which fine spherical beads of
పాలీమిథైల్ మిథాక్రిలేట్ సెటిల్స్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద ఫ్లాస్క్. చక్కగా ఈ పాలీమిథైల్ మిథాక్రిలేట్ అనేది ఆ బీడ్ల రూపంలో కానీ లేదా పౌడర్ రూపంలో కానీ ఎక్కడ సెటిల్ అవుతుంది, బాటమ్ ఆఫ్ ద ఫ్లాస్క్ దగ్గర చక్కగా సెటిల్ అవుతుంది. దాన్ని ఫిల్టర్ చేసి వార్మ్డ్ విత్ వాటర్ అండ్ ఫ్రీ దెమ్ ఫ్రమ్ ఎమల్సిఫైయర్. నువ్వు ఎమల్సిఫైయర్ కలిపావు, ప్రొటెక్టివ్ కొల్లాయిడ్ కలిపావు, రకరకాల పదార్థాలన్నీ కలిపావు. ఆ కలిపిన తర్వాత పాలిమర్ ఏర్పడింది. ఆ పాలిమర్ ఏ రూపంలో ఏర్పడింది, బీడ్లు లేదా పౌడర్ల రూపంలో మనకు వచ్చింది. అంటే ఆ పదార్థాలన్నీ కూడా అక్కడే ఫిల్టర్ చేసేసినట్టుగా లెక్క. ఇంకా ఏమన్నా కొంచెం మిగిలితే దాన్ని మళ్ళీ సపరేట్ చేస్తారు, అది వేరే విషయం అనుకోండి. సో ఈ రకంగా పాలీమిథైల్ మిథాక్రిలేట్ కెన్ బి ప్రిపేర్డ్ బై సస్పెన్షన్ పొలిమరైజేషన్ ఫ్రమ్ మిథైల్ మిథాక్రిలేట్. ఈ ఎక్స్పెరిమెంట్ కూడా ఈజీగా నేను తెలుగులోకి మార్చుకోవచ్చు, పెద్ద ఏముంది. నేను మాట్లాడిందంతా కూడా తెలుగు పదాలే కాబట్టి స్లైడ్ ఇంగ్లీష్లో ఉన్నా నేను మాటలన్నీ కూడా తెలుగులో చెప్తున్నాను. అవన్నీ అందులో కన్వర్ట్ చేసుకుంటూ మీ ఓన్ లాంగ్వేజ్లో రాసుకుంటూ రండి. ఇంగ్లీష్లో తెలుగులో ఇంగ్లీష్ రాయడం కష్టం, కానీ ఇంగ్లీష్లో తెలుగు రాయడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. మన అందరం కూడా తెలుగు మీడియం అండ్ అట్ ది సేమ్ టైం మాతృభాష తెలుగు కాబట్టి. వాట్ ఆర్ ద అప్లికేషన్స్? దీనికి సంబంధించి ఏమైనా అప్లికేషన్స్ ఉన్నాయా అంటే రాసుకోవచ్చు మీరు. ఎక్స్పాండబుల్ పాలిస్టైరిన్ బీడ్స్ తయారు చేయొచ్చు. ఎక్స్పాండబుల్ పాలిస్టైరిన్ బీడ్స్, స్టైరిన్ నుంచి పాలిస్టైరిన్ తయారవుద్దండి. పాలిస్టైరిన్ ఎక్కడ ఉపయోగిస్తారంటే ఈ ఫోమ్లు ఇటువంటి తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇంత క్రితం క్లాస్లో మీకు చెప్పాను ఆ విషయం. ఎల్జీ పాలిమర్స్ వైజాగ్లో యాక్సిడెంట్ జరిగింది చూడండి, గుర్తు తెచ్చుకోండి. వాళ్ళు చేసేది ఇదే, ఈ పొలిమరైజేషనే చేస్తారు. స్టైరిన్ నుంచి పాలిస్టైరిన్ చేస్తారు. పాలిస్టైరిన్ ఎక్కడ ఉపయోగిస్తారు, మన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఉన్నాయి కదా, వాటి మీద ఒక తెల్లని కవర్ వేస్తారు చూడండి. అంటే ఇవి గట్టిగా ఉంటుంది, చాలా తేలిగ్గా ఉంటుంది. ఓకే, వైట్ కలర్లో ఉంటుంది కదా, అంటే ఈ లోపల ఉన్న పదార్థాలకి దెబ్బలు తగలకుండా ఫోమ్లు. సో ఆ ఫోమ్ని తయారు చేయడానికి ఈ పాలిస్టైరిన్ బీడ్స్ వాడతారు. ఈ పాలిస్టైరిన్ బీడ్లు ఎలా తయారవుతుంది అంటే సస్పెన్షన్ పొలిమరైజేషన్ వల్ల వస్తుంది. ఓకే, అలాగే స్టైరిన్ డైవినైల్ బెంజీన్ కోపాలిమర్ బీడ్స్ని తయారు చేస్తారంట. స్టైరిన్ డైవినైల్ బెంజీన్ పాలిమర్, వీటిని ఎక్కడ ఉపయోగిస్తారంటే అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ లో వాడుతున్నారు అని చెప్పి అంటున్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ అంటే, ఈ అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ ని ఎక్కువగా వాటర్ ప్యూరిఫికేషన్ లో వాడతారండి. యానియాన్ ఎక్స్చేంజ్ రెజిన్, క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ వాటర్ ప్యూరిఫైయర్స్ లో, మన ఈ కెంట్ లేకపోతే యురేకా, ఫోబ్స్ ఇలాంటి చాలా ఉన్నాయి కదా మార్కెట్ లో ఇప్పుడు. సో ఆ లోపల ఉండేటటువంటి అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ తయారు చేయడానికి ఈ స్టైరిన్ డైవినైల్ బెంజీన్ కోపాలిమర్ బీడ్స్ ని ఉపయోగిస్తారు. అవి ఎలా తయారవుతాయంటే బై సస్పెన్షన్ పొలిమరైజేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకా పాలివినైల్ ఎస్టేట్ బీడ్స్ ఫర్ ఫర్దర్ కన్వర్షన్ ఇంటూ పాలివినైల్ ఆల్కహాల్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై సస్పెన్షన్ పొలిమరైజేషన్ టెక్నిక్ యూజింగ్ ఫ్రీ రాడికల్ ఇనిషియేషన్. స్టార్టింగ్ లో చెప్పాను, ఇదంతా కూడా స్వేచ్ఛా ప్రాతిపదిక పద్ధతి ద్వారా, రసాయన పద్ధతి ద్వారా జరుగుతుంది అని. ఎందుకని బెంజాయిల్ పెరాక్సైడ్ యాడ్ చేస్తాం అక్కడ. బెంజాయిల్ పెరాక్సైడ్ వాడేము అంటే ఫ్రీ రాడికల్ మెకానిజం అని చెప్పి అనేసుకోవాలి మనం. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏమున్నాయి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా తెలుగు మీడియం వాళ్ళు మెటీరియల్లో పక్కన రాసేసుకోండి. ఇది నేను చెప్పే వర్డ్స్ వింటూ రాసేసుకోండి, తెలుగులో సరిపోతుంది. Viscosity of the medium does not increase appreciably even at high conversions. Suspension polymerization 100% కన్వర్ట్ అవుతుంది అని చెప్పి అన్నాం. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ స్నిగ్ధత ఏదైతే ఉందో చాలా ఎక్కువగా పెరిగేటటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి అడ్వాంటేజ్లో చెప్పుకుంటున్నాం. విస్కాసిటీ బాగా పెరిగిపోయింది అనుకోండి, నువ్వు ఆ కలిగి పెట్టే తెడ్డు ఏదైతే ఉందో అది అందులో ఆగిపోతుంది, అది ఇంకా కలగబెట్టలేవు. అప్పుడు ఏం జరుగుతుంది, హీట్ డిసిపేషన్ జరగదు, అంటే ఉష్ణ వినిమయం జరగదు, అలా పాలిమరైజేషన్ కంప్లీట్ అవ్వదు, బ్లాస్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా చక్కగా సస్పెన్షన్ పొలిమరైజేషన్ వాడుకోవచ్చు. ఎగ్జోథర్మ్ డిసిపేషన్ ఈజ్ ఈజీ. ఎగ్జోథర్మ్ అంటే
ఉష్ణం బయటకు విడుదలవుతుంది. డిసిపేషన్ ఈజ్ ఈజీ అంటే ఉష్ణం వినిమయం చాలా సులువుగా జరుగుతుంది. సూటబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ మీడియం టు హై మాలిక్యులర్ వెయిట్ ప్రోడక్ట్స్. మీడియం నుంచి హై మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ తయారు చేయడానికి బాగా ఉపయోగపడుతుందంట. అలాగే సూటబుల్ ఫర్ ఫ్రీ రాడికల్ అండ్ పాలీకండెన్సేషన్ పొలిమరైజేషన్స్. పాలీకండెన్సేషన్ అలాగే ఫ్రీ రాడికల్ పొలిమరైజేషన్ లో ఈ టెక్నిక్ ని ఉపయోగిస్తున్నారు అనేది మనకు ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్. ఐసోలేషన్ ఈజ్ ఈజీ యాజ్ ద ప్రోడక్ట్ ఈజ్ అబ్టైన్డ్ యాజ్ పౌడర్ ఆర్ బీట్. స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, పొలిమరైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ ని పొందడం చాలా ఈజీ. ఎందుకని ఈజీ? ఏర్పడినటువంటి ప్రోడక్ట్ ఏమో పౌడర్ రూపంలో కానీ లేకపోతే ఆ బీడ్ల రూపంలో ముక్కలు ముక్కలుగా మనకి దొరుకుతుంది. దాన్ని ఈజీగా ఫిల్టర్ చేసి బయటకు తీసేసుకోవచ్చు. సో ఆ రకమైనటువంటి అడ్వాంటేజెస్ ఇందులో ఉన్నాయి. కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా రాస్తే మంచిది. డిసడ్వాంటేజెస్ ఏమున్నాయో చూద్దాం. ప్రోడక్ట్ ఈజ్ కంటామినేటెడ్ విత్ స్టెబిలైజర్. ఓకే, ఎంత బీడుల రూపంలో పౌడర్ రూపంలో వచ్చేసినా కానీ ఎంతో కొంత కంటామినేషన్ జరుగుతుంది. అంటే మలినాలు ఆ ఏర్పడినటువంటి పాలిమర్తో కలిసి ఉంటాయి అనేది ఒక డిసడ్వాంటేజ్ అన్నమాట. సో ఇప్పుడు మలినాలు ఉన్నా కానీ పర్వాలేదులే అనే పరిస్థితిలో ఈ టెక్నిక్ని తీసుకోవచ్చు. అంటే పెయింట్లు, వార్నిష్లు అలాంటివి తయారు చేసేటప్పుడు ఏముంది, దాంట్లో కొద్దిగా మలినాలు ఉన్నా ఇబ్బంది ఏమీ లేదు. ప్రాపర్ కంట్రోల్ ఆన్ ఎజిటేషన్ ఈజ్ రిక్వైర్డ్. అదే చెప్పాను, విస్కాసిటీ జాగ్రత్తగా కంట్రోల్ చేస్తే తప్ప ఆ ఎజిటేషన్ అంటే కలియబెట్టడం అనేది మన చేతిలో ఉండదు. దాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే స్టెబిలైజర్ ఈజ్ నీడెడ్ టు కీప్ ద సస్పెన్షన్ స్టేబుల్. ఒక స్టెబిలైజర్ కూడా యాడ్ చేయాలి, తప్పదు. కాస్ట్లీ స్టెబిలైజర్. రిక్వైర్స్ లాంగర్ డ్యూరేషన్స్ ఫర్ వెరీ హై కన్వర్షన్స్. మిగతా పొలిమరైజేషన్ తో పోల్చుకుంటే అంటే బల్క్ పొలిమరైజేషన్ వెంటనే జరిగిపోతుంది కలపగానే, మన కళ్ళు ఎదురుకుంటానే ఆటోమేటిక్ గా మన ల్యాబ్ లో చేసేయచ్చు. కానీ సస్పెన్షన్ పొలిమరైజేషన్లు, ఈ ఎమల్షన్ పొలిమరైజేషన్లు అంత తొందరగా జరగవు. హై కన్వర్షన్స్ కావాలి అంటే నియర్లీ 100% ప్రోడక్ట్ ఫామ్ అవ్వాలంటే మోనోమర్ నుంచి